సాక్షి డిజిటల్, నేను షాహిదా. తమ టాల్క్ ఆధారిత ఉత్పత్తుల వల్ల అండాశయ క్యాన్సర్ బారిన పడ్డామంటూ దాఖలైన వేలాది కేసుల పరిష్కారానికి ప్రముఖ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ కీలక ముందడుగు వేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ న్యాయ పోరాటానికి ముగింపు పలికేందుకు మిగిలిన కేసులను పరిష్కరించుకోవడానికి $5.5 బిలియన్ అంటే దాదాపు 52,676 కోట్లు చెల్లించేందుకు ఒక ఒప్పందాన్ని ప్రకటించింది. అయితే ఈ సెటిల్మెంట్ కు దాదాపు 95% మంది బాధితులు అంగీకరించారనే కీలక షరతు విధించింది. ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం 2027లో తొలి విడతగా $3 బిలియన్ వరకు చెల్లింపులు జరపనుంది. 2028కి ముందు ఎలాంటి అదనపు చెల్లింపులు ఉండవని కంపెనీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. అమెరికాలోని ఫెడరల్, రాష్ట్ర కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న టాల్క్ సంబంధిత అన్ని కేసులకు ఈ ఒప్పందం వర్తిస్తుంది. ఇదివరకే మీసోథెలియోమా వ్యాధికి సంబంధించిన 95% కేసుల్ని, ఇతర వినియోగదారుల రక్షణ క్లెయిమ్లను కంపెనీ పరిష్కరించుకుంది. ఈ పరిణామంపై జాన్సన్ అండ్ జాన్సన్ వరల్డ్ వైడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ లిటిగేషన్ ఎరిక్ హాస్ మాట్లాడుతూ, ఈ కేసులోని ఆరోపణలను ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని మేము ఇప్పటికీ గట్టిగా విశ్వసిస్తున్నాం. అయినప్పటికీ ఈ సుదీర్ఘ న్యాయ పోరాటానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతోనే సెటిల్మెంట్ కు అంగీకరిస్తున్నామని తెలిపారు. దశాబ్దాల పరిశోధనలు, స్వతంత్ర నిపుణుల అధ్యయనాలు తమ టాల్క్ ఉత్పత్తుల భద్రతను నిర్ధారించాయని, వాటిలో ఆస్బెస్టాస్ లేదని, వాటి వల్ల క్యాన్సర్ రాదని కంపెనీ పునరుద్ఘాటించింది. కాగా కంపెనీ ఇప్పటికే 2023లో ప్రపంచవ్యాప్తంగా టాల్క్ ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపేసింది. అదే ఏడాది తన కన్స్యూమర్ హెల్త్ వ్యాపారాన్ని కన్వ్యూ పేరుతో వేరు చేసినప్పటికీ టాల్క్ కు సంబంధించిన అన్ని చట్టపరమైన బాధ్యతల్ని జాన్సన్ అండ్ జాన్సన్ తనపైనే ఉంచుకుంది. నిర్దేశిత షరతులు నెరవేరితేనే ఈ సెటిల్మెంట్ ఒప్పందం అమల్లోకి వస్తుంది.